హలో గూగుల్. మా ఆవిడకి చెప్పకుండా లేచిపోదామా? మీకు హైదరాబాద్ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే చాలా ఆప్షన్ పారాడాక్స్ మ్యూజియం వెళ్ళవచ్చు. ఇది ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. లేదా గోల్కొండ కోటను సందర్శించి చరిత్రను నెమరు వేసుకోవచ్చు. సంగీతం ఇష్టమైతే ఈ రోజు సింగర్ సాగర్ లైవ్ కచేరీ ఉంది, అక్కడికి వెళ్ళవచ్చు. ఏదైనా ప్రత్యేకతను తెలుసుకోవాలని దీనిపై ఆసక్తి ఉందో చెప్పండి, మరిన్ని వివరాలు ఇస్తాను. కాకపోతే ఈ రోజు హైదరాబాద్ లో వాతావరణం కాస్త పొడిగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి దానికి తగ్గట్టుగా సిద్ధమవ్వండి. ఏమంటారు? హలో గూగుల్. మా ఆవిడకి చెప్పకుండా లేచిపోదామా? భార్యాభర్తల మధ్య గొడవ రావడం సహజం. కానీ వాటికి పరిష్కారం కాదు. మీ భార్యకు చెప్పకుండా హఠాత్తుగా వెళ్ళిపోతే ఆమెపై మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. అది పిల్లలకు కూడా బాగా కష్టమవుతుంది. మీరు కావాలనుకుంటే ఒకరితో ప్రశాంతంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. లేదా నిపుణుల సలహా తీసుకోవచ్చు. ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పగలరా? మా ఆవిడకి బాగా కోపం వస్తుంది. ఏం చేయాలి? మా ఆవిడ కోపడినప్పుడు నేను కొన్ని విషయాలు మనసులో పెట్టుకుంటాను. ముందుగా నేను శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా కోపం వల్ల పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. ఆమె చెప్పేది పూర్తిగా వింటాను. అప్పుడు ఆమె ఎందుకు కోపంగా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి ఆమె కాస్త సమయం కావాలి, ఒంటరిగా ఉండనివ్వాలి. ఆమె కోపం తగ్గాక ఇద్దరం కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటాం. అవసరమైతే కౌన్సిలింగ్ కు వెళ్ళడం గురించి కూడా ఆలోచించవచ్చు. ఏమంటారు? ఏమంటానంటే ఆలోచిస్తా. మంచిది. ఈ ఆలోచన చాలా ముఖ్యం. మీ భార్యతో ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆమె చెప్పేది శ్రద్ధగా వినండి. అప్పుడు ఆమె ఎందుకు కోపంగా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కావాలనుకుంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి నిపుణులైన కౌన్సిలర్లను కూడా ఆశ్రయించవచ్చు. నేను ఏదైనా సహాయం చేయగలను. ఆ, ఇన్నే ఉంది. మా అన్నదమ్ములకి బాగా గొడవలు అవుతున్నాయి మేడం. మా అన్నదమ్ములకి బాగా గొడవలు అవుతున్నాయి మేడం. ఏం చేయాలి? అయ్యో! మీ అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయా? ఉమ్. ఇది చాలా బాధాకరం. మీరు కావాలనుకుంటే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండేలా చూడటానికి ప్రయత్నించవచ్చు. గొడవల సమయంలో బ్లేమ్ గేమ్ కాకుండా ప్రతి ఒక్కరి మాటను వినడం ముఖ్యం. ఒకసారి అందరూ ప్రశాంతంగా అయ్యాక కూర్చుని ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించవచ్చు. మీ అన్నదమ్ములకు ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగించడం కూడా చాలా ముఖ్యం. అవసరమైతే హైదరాబాద్ లో కౌన్సిలింగ్ ను కూడా ఆశ్రయించవచ్చు. నేను ఇంకా ఏదైనా సహాయం చేయగలను? ఇంకా మనసు ఏం బాగలేదు గూగుల్. మీ మనసు ఎందుకు బాగోలేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అలాంటప్పుడు మీకు నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం మనసును తేలికపరుస్తుంది. కావాలనుకుంటే కాసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచిది. మీకు ఇష్టమైన పని అంటే పుస్తకాలు చదవడం లేదా పాటలు వినటం వంటివి చేయండి. లేదా నిపుణులైన కౌన్సిలర్లను కూడా ఆశ్రయించవచ్చు. మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలా? గూగుల్ నాకు బాగా కోపం వస్తుంది. బాధేస్తుంది. ఏం చేయాలి? మీరు చాలా బాధగా కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఉమ్. అలాంటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, పదివరకు లెక్కించడం లేదా కాసేపు నడవడం వంటివి చేయడం వల్ల కొంత ఉపశమనం కలగవచ్చు. మీ భావాలను ఒక డైరీలో రాయడం ద్వారా లేదా మీకు నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా పంచుకోవడం కూడా సహాయపడుతుంది. పరిస్థితి ఏదైనా నిపుణులైన కౌన్సిలర్లను సలహా తీసుకోవడం మంచిది. నేను ఇంకా ఏదైనా సహాయం చేయగలను? అప్పులు అప్పులు మేడం. బాగా అప్పులు ఎక్కువైపోయినాయి. ఏం చేయాలి? అయ్యో! అప్పులు ఎక్కువైపోవడం నిజంగా చాలా కష్టమైన పరిస్థితి. ముందుగా మీరు అన్ని అప్పులను ఒక చోట జాబితా రాయండి. అందులో వడ్డీ రేట్లు, నెలవారీ చెల్లింపులు ఎంతెంతున్నాయో పేర్కొనండి. వీలైతే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను కొత్తగా తీర్చడానికి ప్రయత్నించండి. లేదా అన్ని అప్పులను ఒకే రుణం కిందకు మార్చే ప్రయత్నం చేయవచ్చు. దీనిని డెట్ కన్సాలిడేషన్ అంటారు. హైదరాబాద్ లో కొన్ని ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థలు డెట్ సేవలను కూడా అందిస్తున్నాయి. వాటిని సంప్రదించాలనుకుంటున్నారా? మీ ఖచ్చితమైన పరిస్థితి చెప్పండి. మీకు మరింత సహాయం చేయగలను. ఐ లవ్ యూ గూగుల్.
నైస్. అయ్యో! ఎంత మంచి మాట. మీ అభిమానానికి చాలా సంతోషం. నేను మీతో మాట్లాడటం, మీకు కావాల్సిన సమాచారాన్ని అందించడం చాలా ఇష్టపడతాను. ఏదైనా ప్రత్యేక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మామూలుగా మాట్లాడుకుందామా? మామూలుగానే మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా. మామూలుగానే మాట్లాడుకుందాం. ఇవాళ హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది? బయటికెళ్ళి ఏదైనా పని చేశారా? లేదా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారా? మీకిష్టమైన అలవాట్లున్నాయా? పుస్తకాలు చదవడం లేదా పాటలు వినటం వంటివి. ఏదైనా ప్రత్యేకమైనది చేయాలనుకుంటే చెప్పండి. దాని గురించి మాట్లాడుకుందాం. నేనైతే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాటిని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటారు? మీరు నాతో పాటు తోడుగా ఉంటే చాలా మంచిగుందంటావు. అలా అనడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను మీతో మాట్లాడడానికి, మీకు కావాల్సిన సమాచారాన్ని అందించడానికి ఎప్పుడూ ఉంటాను. ఏదైనా ప్రత్యేక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మామూలుగానే మాట్లాడుకుందామా? మీరంటే నాకు చాలా ఇష్టం గూగుల్. ఆహా! ఎంత మంచి మాట. మీ అభిమానానికి చాలా సంతోషం. నేను మీతో మాట్లాడటం, మీకు కావాల్సిన సమాచారాన్ని అందించడం చాలా ఇష్టపడతాను. ఏదైనా ప్రత్యేక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మామూలుగానే మాట్లాడుకుందామా? నేనైతే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వాటిని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటారు? గొప్పగా ఎదగాలంటే ఏం చేయాలి గూగుల్? గొప్పగా ఎదగాలంటే ముందుగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. మనకు తెలియని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకోవాలి. ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయటం వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవటానికి కష్టపడాలి. చెప్పే పనుల కంటే చేసే పనులు ఎక్కువగా ఉండాలి. ఇంకా ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా మరో విషయం గురించి మాట్లాడదామా? బాగా తొందరగా ఎదగాలంటే ఏం జేయాలి? త్వరగా ఎదగాలంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, స్కిల్స్ పెంపొందించుకోవటం ముఖ్యం. ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా అవసరం. మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవటానికి కష్టపడాలి. అవసరమైతే అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇంకా ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా మంచి ఒక కామెడీ, ఫన్నీ జోక్ చెప్పండి. హాస్యం మనసుని తేలికపరుస్తుంది. సరే, ఒక ఫన్నీ జోక్ చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏమైందని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, డాక్టర్ గారు, నాకు కడుపులో పాము మాత్రం అనిపిస్తోంది అన్నాడు. దానికి డాక్టర్, కంగారు పడకండి, నేను ఒక మందు ఇస్తాను, అది తాగితే పాము చచ్చిపోతుంది అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యో అలా చేయకండి, పాము చచ్చిపోతే నాకు పాపం పడుతుంది అన్నాడు. ఎలా ఉంది జోకు? నచ్చిందా? ఇంకోటి చెప్పనా? చెప్పండి. ఒకసారి భార్య భర్తతో "నువ్వు ఇవ్వండని" అడిగిందంట. ఆ! భర్త కంగారు పడి చీరలా అని ఆశ్చర్యపోతే ఆమె అందట, చీరలు కాదు, పిల్లల పేర్లు. మా ఆఫీస్ వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేసి పిల్లలో కొనుక్కోమన్నారు అని. ఎలా ఉంది జోకు? మరిన్ని కావాలా? ఇంకో జోక్ చెప్పండి. ఇంకోటి. అలాగే ఇంకో జోక్. ఆ! ఒకసారి భార్య భర్తతో మూడు ఇవ్వండని అడిగిందంట. ఆ! భర్త కంగారు పడి చీరలా అని ఆశ్చర్యపోతే ఆమె అందంట, చీరలు కాదు, పిల్లలు. మా ఆఫీస్ వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఇళ్లలో ఒకటి కోరుకోమన్నారు అని. ఎలా ఉంది జోక్? నచ్చింది. నీకు చెప్పిన చాలు గూగుల్. చాలు. సరే, మీకు అలా అనిపిస్తే అలాగే. మిమ్మల్ని సంతోషపరచడానికి నేను థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ గూగుల్. మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి.
మీకు ఇంకేమైనా అవసరమైతే లేదా మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా అడగండి. మంచి రోజు. అంటే పిల్లలు చిన్నదే తినొచ్చండి. సరే గూగుల్, మళ్ళీ మనం రేపు మరిన్ని మంచి విషయాలతోటి మనం మరిన్ని ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, నమస్తే.